ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద గొడవ జరిగినా మావయ్య గారు అసలు నోరు విప్పలేదంటే దీంట్లో ఏదో చాలా పెద్ద రహస్యం ఉంది. ముందు అదేంటో తెలుసుకోవాలి. ఎనీ ప్రాబ్లం? అవునంత ప్రాబ్లమే. నువ్వు చెప్పింది నిజం. ఏ విషయం గురించి? మా మావయ్య గారి గురించి. ఏమైంది? ఇంతకాలం మా మావయ్య ధనంజయరావు గారు కరెక్ట్ కాదు, ఆయన పైకి కనిపించే మంచి మనిషే కాకుండా లోపల వేరే మనిషి ఉన్నాడు అనే దానివి కదా. అది నిజమేనని ఈరోజు నాకు అర్థమైంది. ఎలా అర్థమైంది? ఒకవేళ ఐశ్వర్య విషయంగానే అడిగావా? నీతో నాతో మాట్లాడిన దాన్ని బట్టి, నువ్వు ఇంతకాలం నాతో చెప్పిన దాన్ని బట్టి ఆలోచించి చూస్తే ఐశ్వర్య విషయంలో మా మావయ్య గారు ఏదో దాస్తున్నారనిపిస్తోంది. కాకపోతే మనం ఆయన అడగడానికి కానీ ఫర్దర్గా ఏదైనా స్టెప్ తీసుకోవడానికి కానీ మన దగ్గర సరైన ఆధారాలు లేవు కదా. నువ్వు అలక్కి అంత గొడవ పడుతున్నా, మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినా కూడా మీ మావయ్య అసలు నిజం చెప్పలేదంటే అక్షయ్ విషయంలో మీ మామ ఏదో దాస్తున్నాడు. అది మామూలు చిన్న చితక విషయం మాత్రం కాదు, చాలా పెద్ద విషయమే అయి ఉంటుంది. దీన్ని అంత తేలిగ్గా వదిలేయకూడదు. నాకు అలాగే అనిపిస్తుంది అనిత. ఇంకో విషయం సూర్య, నాకెందుకో అక్షయ్ ఐశ్వర్య అని చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. మీ మావయ్య చేసిన పనులన్నీ బయటికి రావాలంటే మనం ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మీ ఇంటికి అక్షయ్ని తీసుకువెళ్ళి తనను ఆ ఇంట్లో ఉంచింది సూర్య కాదు ధనుంజయరావే అని అలక్యకు అక్షయ్తో అసలు నిజం చెప్పించాలి. అంతేనంటావా? అంతే. మనం అర్జెంటుగా అక్షయ్ ఉన్న ఇంటికి వెళ్ళాలి. సరే పద. రోడ్డు మీద దిక్కులేని దానిలో పడున్న నిన్ను సొంత అక్కలా అనుకున్నాను కదే. తొందరగా పోని సూర్య. ఈరోజు ఎలాగైనా అక్షయ్ని పట్టుకుని అసలు నిజం రాబట్టాలి. అలాగే. అక్షయ 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 అక్షయ
ఏంటి అక్షయ్ ఎక్కడా లేదు? ఏమైపోయి ఉంటుంది? అలేఖ్య అన్న మాటలకు కానీ ఇంట్లోంచి వెళ్ళిపోయిందా, లేక సూర్య గాని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడా, లేకపోతే ఏ అఘాయిత్యానికైనా పాల్పడిందా? ఏమైపోయి ఉంటుంది? ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉందో చూద్దాం. అక్షయ, 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 అక్షయ. అనిత, నేను పైన చూస్తాను. ఓకే. అక్షయ, 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 అక్షయ. అనిత, ఆ, అక్షయ పైన కూడా లేదు. పద. ఆ. సూర్య, తప్పకుండా ఇది ధనుంజయరావు పని అయి ఉంటుంది. నీకు తెలిసిందని అక్షయ్ని ఈ ఇంటి నుంచి ఇంకో ఇంటికి మార్చేస్తుంటారు. పద.
బస్సు కోసం అమ్మా. అవునండి. బస్సులన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు బస్సు లేదమ్మా. ఆఖరి బస్సు కూడా వెళ్ళిపోయింది. రేపటి వరకు బస్సులు రావు. రేపటి వరకు బస్సులు రావా? రావు. ధర్మం ఉంటే చెయ్యండమ్మా. పొద్దున్నుంచి ఏం తినలేదమ్మా. ఏమనుకోకమ్మా, నా దగ్గర కూడా డబ్బులు లేవు. బస్సుకు మాత్రం 10 రూపాయలు ఉన్నాయి. డబ్బులు లేవంట. దగ్గి దగ్గి అనవసరంగా నా బంగారం లాంటి నిద్ర పాడు చేసింది. ఇది నా లాంటిదే అనుకుంటా. ఛీ, దరిద్రానికి దరిద్రం తోడైనట్టు ఇది నాకు తోడుగా బాగానే తయారయింది. దిక్కుమాలింది అని. మనుషుల ఆలోచన విధానం చూస్తుంటే నవ్వొస్తుందిరా. అర్థం కాలేదా? అక్కడ నుంచి వచ్చాం, మళ్ళీ అక్కడికే వెళ్తాం. మధ్యలోనే ఈ జింజాటాలు. నాకు ధనుంజయరావు గుర్తొస్తుంటే నవ్వొస్తోంది శిష్య. ఎందుకు స్వామి? ఈ ఆధునిక యుగంలో మనిషి డబ్బుకిచ్చిన విలువ దేనికి ఇవ్వటం లేదు. దానికోసం తప్పుల మీద తప్పులు చేస్తూ పోతున్నాడు. ఇప్పుడు ధనుంజయరావు చేస్తున్నది కూడా అదే. ధనుంజయరావు ఒక అమ్మాయి విషయంలో భయంకరమైన నిజాన్ని దాచి దాన్ని బయటకు పొక్కకుండా ఉండటానికి చాలా తంటాలు పడుతున్నాడు. కానీ నిప్పుని నిజాన్ని ఎవరు ఎక్కువ కాలం దాయలేరన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ధనుంజయరావు గుట్టు బయటకు వస్తుంది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఐశ్వర్య ప్రాపర్టీ సంబంధించిన డీల్ మావయ్య గారు ఎలా చేశారో తెలుసుకోవాలి. జగదీష్ గారు, సార్, నా క్యాబిన్కి రండి. అలాగే సార్. ఐశ్వర్య గారి ఆస్తి కూడా ఆమెకు తెలియకుండా సంతోష్ నీతుతో సంతకాలు పెట్టించి అమ్మేశాడు. ఐశ్వర్య గారి సంతకాల్ని ఆ నీతు ఫోర్జరీ చేసింది. మావయ్య గారు
గారు ఇలా చేశారంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకు అర్జెంట్గా ఓ ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి సార్. ఐశ్వర్య డీల్ ఫైల్స్, అదే లక్ష్మీపతి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, లక్ష్మీపతి గారి ప్రాపర్టీస్ మనం కొన్నాం కదా, ఆ ఫైల్ కావాలి. అదే సార్, అది అవునదే, నాకు అర్జెంట్గా కావాలి. ఆ ఫైల్ని ధనుంజయరావు సార్ చాలా సీక్రెట్గా ఉంచమన్నారు. ఎవరికి ఇవ్వద్దన్నారు. ఇప్పుడు అర్జెంటుగా నాకు ఆ ఫైల్ కావాలి. ఇవ్వడం కుదరదు సార్. నేను ఈ కంపెనీకి ఈడీని, కానీ చైర్మన్ గారు, నేను ఆయన అల్లుడిని కూడా. నా జాబ్ పోతుందేమోనని భయంగా ఉంది సార్. అవతల కొన్ని జీవితాలే పోతున్నాయి. సరే సరే, ఆ విషయం నీకు ఎందుకు, కానీ నాకు అర్జెంటుగా ఆ ఫైల్ కావాలి. ఇస్తావా లేక మరో రకంగా తీసుకోమంటావా? సార్ పోనీ ధనుంజయరావు సార్కి ఓసారి ఫోన్. అవసరం లేదు, నేను చెప్తున్నాను కదా. సార్ అది ఇంకేం మాట్లాడకు, నాకు ఆ ఫైల్ కావాలి అంతే. సరే సార్, తీసుకొస్తాను. నేను వస్తాను కదా. మీకే చెప్పేది, ఫైల్ తీయండి. సార్ ఒక్కసారి ధనుంజయరావు సార్కి ఫోన్ చేసి. అవసరం లేదని చెప్పాను కదా. ఈసీలా ఇవ్వండి, ఆ ఫైల్ నేనే తీసుకుంటాను. సరే సార్, నేనే ఇస్తాను. ఇదే సార్ లక్ష్మీపతి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ డీల్ జరిగిన ఫైల్. మై గాడ్, 200 కోట్లకు పైన విలువ చేసే ప్రాపర్టీస్ 100 కోట్లు కొనేశారా? అంటే ఐశ్వర్య 100 కోట్లు నష్టపోయిందా? అది కూడా తనకు సంబంధం లేకుండా, తన సంతకం లేకుండా ఈ డీల్ జరిగిపోయిందా? చెప్తా, ఈ విషయం నేను అంత తేలిక వదిలిపెట్టను. నమస్తే సార్. చెప్పు జగదీష్. లక్ష్మీపతి ఇండస్ట్రీస్కి సంబంధించిన ఫైల్ సూర్య గారు తీసుకెళ్లారు సార్. అలాగా? నా పర్మిషన్ లేకుండా సూర్యకి ఆ ఫైల్ ఎందుకు ఇచ్చావు? అది నేను చెప్పినా వెళ్ళలేదు సార్. ఇంకేం మాట్లాడకు. అది కాదు సార్. ఛా! అంటే లక్ష్మీపతి ఇండస్ట్రీస్కి సంబంధించిన ఫైల్ ఇప్పుడు సూర్య చేతిలో ఉందన్నమాట. ఆ ఫైల్ పట్టుకుని తనేం చేస్తాడు? ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వస్తున్నానో, మీ ముందున్న ఫైల్ ఎవరిదో మీకు ఈ పాటికి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఉంటుంది. వచ్చింది.
నువ్వు అనవసరమైన విషయాల్లో చాలా ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నావని కూడా అర్థమైంది. మీరు ఈ విషయంలో చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఇది నాకు చాలా అవసరం. నాకు ఈ లోకంలో ఐశ్వర్య కంటే ఎవరు ముఖ్యం కాదు. నేను సూటిగా అడుగుతాను, సమాధానం చెప్పండి. ఐశ్వర్యకు సంబంధించిన ఆస్తుల్ని ఆమె పర్మిషన్ లేకుండా, ఆమె సైన్ లేకుండా 200 కోట్లకు పైన విలువ చేసే ప్రాపర్టీస్ని 100 కోట్లకి ఎందుకు కొన్నారు? చెప్పండి, ఇంత ఫ్రాడ్ డీల్ మీరు ఎందుకు చేశారు? డీల్ జరిగింది కరెక్టే గానీ అది ఫ్రాడ్ డీల్ అని నువ్వెలా చెప్తావు? మూర్తి చెప్పిన దాన్ని బట్టి, ఫైల్ చూసిన దాన్ని బట్టి. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఏం లేదమ్మా, ఈయన గారి క్లోజ్ ఫ్రెండ్ ఐశ్వర్య ఉంది కదా, ఆవిడ గారి ఆస్తులు నేను చీప్గా కొన్నానని ప్రశ్నిస్తున్నాడు. అసలు ఇప్పుడు మళ్ళీ ఐశ్వర్య గొడవ ఎందుకు వచ్చింది? మీ ఆయన్నే అడుగు. చెప్పండి, ఐశ్వర్య ఏంటి, ఆవిడ ఆస్తులు మా డాడీ కొండవేంటి? ఈ విషయం నీకు కూడా తెలియడం మంచిదే. చెప్తాను విను. చూసావెంత దారుణమో? ఐశ్వర్య లేకుండా నీతోనే అమ్మాయి ఐశ్వర్యలాగా సంతోష్తో పాటు ఆఫీస్కి వచ్చి ఐశ్వర్యకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని అమ్మేశారు. అవి మీ డాడీ హాఫ్ రేట్కి కొన్నారు. ఇందులో తప్పే ఉంది? మనం అడిగిన రేటుకి అవతల వాళ్ళు ఇష్టపడి అమ్మారు, మనం కొన్నాం, అంతే. అవును, ఇందులో డాడీ తప్పు అస్సలు లేదు. కావచ్చు, కానీ అమ్మింది ఐశ్వర్య కాదు. అది నాకు తెలియదు. కొన్న తర్వాత తెలిసింది కదా. అప్పుడు తెలిస్తే నన్నేం చేయమంటావు? అప్పటికి డీల్ కంప్లీట్ అయిపోయింది. ఐశ్వర్యకి అన్యాయం జరిగింది. సంతోష్ మిమ్మల్ని మోసం చేశాడని తెలిసి మీరు ఎందుకు కామ్గా ఉన్నారు? మరి ఏం చేయమంటావు? సంతోష్ మీద పోలీస్ కేసు పెట్టాలి. ఐశ్వర్య ఎక్కడుందో వెతికి పట్టుకొని మిగిలిన 100 కోట్లు ఆమెకి ఇచ్చేయాలి. మా డాడీకి ఇంకేం పని లేదనుకుంటున్నారా? అలా అడగమ్మా. నేను మాట్లాడుతున్నది మీరు అనుకున్నట్లుగా ఈజీ మ్యాటర్ కాదు. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఒక ఆడపిల్లకి అన్యాయం జరగడమే కాకుండా ఐశ్వర్య ఇప్పుడు ఎక్కడుందో కనిపించకుండా పోయింది. ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? నేను రెచ్చిపోవడం కాదు, ఐశ్వర్యకి న్యాయం చేయమని అడుగుతున్నాను. మీరు చేసిన తప్పుని దిద్దుకోమంటున్నాను. ఆ రోజుకి నేను చేసింది కరెక్టే. కాదు, మీరు ఐశ్వర్య విషయంలో చేసింది. ఏంటండి మాట్లాడితే ఐశ్వర్య ఐశ్వర్య అంటారు? నాకు ఆ పేరు వినడానికి ఇరిటేషన్ గా ఉంది. నీకు ఇరిటేషన్ గా ఉన్నా, మీ డాడీకి కష్టంగా ఉన్నా, ఇప్పుడు నేను ఐశ్వర్య గురించి మాట్లాడకుండా ఉన్నాను. ఏంటి ఊరికే బెదిరిస్తున్నావు? ఏం చేస్తావేంటి? ఐశ్వర్య తరఫున న్యాయ పోరాటం చేస్తాను. ఐశ్వర్య పుట్టినప్పటి నుంచి చాలా అల్లారముద్దుగా పెరిగింది. ఎదుటి వాళ్ళ కష్టాల గురించి ఆలోచించడమే కానీ తను ఎప్పుడూ కష్టాలు పడలేదు. వాళ్ళ బావ సంతోష్ని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి తన కష్టాలు మొదలయ్యాయి. అవి అలా పెరుగుతూ పెరుగుతూ ఆఖరికి తను లేకుండా తన ఆస్తులు అమ్మే పరిస్థితికి వచ్చింది. అవి మీరు కొండ యాదృచ్ఛికమైన ఇప్పుడు ఐశ్వర్య కనిపిస్తే ఆమెకు మీరు 100 కోట్లు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఐశ్వర్య ఎక్కడుందో తెలియదు కాబట్టి నేను ఇంకా ఇలా ఉన్నాను. తన ఆచూకి నాకు తెలిసిన మరుక్షణం మీరు ఐశ్వర్యకి 100 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ఆమె ప్రాపర్టీస్ తిరిగి ఇచ్చాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను లాస్ అయిపోతాను. ఎందుకు అవుతారు? మార్కెట్ రేట్కి మీరు ఆ ప్రాపర్టీస్ కొన్నట్టు అవుతుంది. నువ్వు అంటున్నది మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. నేను చేసి చూపిస్తాను. ఛాలెంజ్ చేస్తున్నావా? లేదు, జరగబోయేది చెప్తున్నాను. 100 కోట్లు ఇప్పించినంతనే ఆగుతారా, లేక ఇంకాస్త ముందుకెళ్ళి ఐశ్వర్యం తీసుకొచ్చి ఇంట్లో మీతోనే ఉంచుకుంటారా? అలేఖ్య, ఏ ఎందుకు అలా అరుస్తారు? దాని మీద మీకు ఎంత ప్రేమ లేకపోతే ఇంతగా మాతో గొడవ పెట్టుకుంటారు? అసలది దయచేసి ఐశ్వర్యని అది ఇది అనుకు. అంటాను అంటాను అంటాను. ఐశ్వర్య అది ఇది ఇంకా దరిద్రపు కొట్టింది, నీచురాలు. అది నాకు కనిపిస్తే చెప్పుతో కొడతాను. అలేఖ్య, ఏ సూర్య, నా మీదే చెయ్యెత్తుతారా? మీకిదే చెప్తున్నాను వినండి. నేను తప్పు చేస్తే నన్ను మీరు కొట్టినా నేను బాధపడను గాని ఎవరో దిక్కు మొక్కు లేక అనాథలా బతుకుతున్న ఐశ్వర్య కోసం మీరు నా మీద చెయ్యెత్తుతారా? అది నేను సహించలేకపోతున్నాను. అందుకేనమ్మా నాకు కూడా కోపం వచ్చి సూర్య మీద చెయ్యెత్తాను. ఇలా
ఇలాంటి మనిషితో మాటలు అనవసరం డాడీ. ఈయనకు మొన్నటి వరకు అక్షయ, ఇప్పుడేమో ఐశ్వర్య పిచ్చి పట్టింది. ఆ పిచ్చి వదిలితే గానీ ఈయన దారిలోకి రారు. ఏం చేస్తారో ఎలా చేస్తారో మీరే చూసుకోండి. నాకు ఇక్కడ ఉండాలంటే నేను కంపరం పుడుతుంది. విన్నావుగా అలేఖ్య అభిప్రాయం? ఐశ్వర్యను మర్చిపోకపోతే అనవసరంగా నీ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది. అలేఖ్య అభిప్రాయం, నాకు ఐశ్వర్య తనకంటే ఎక్కడ ఎక్కువైపోతుందో అని తన భయం. కానీ ఇప్పుడు సమస్య అది కాదండి, 100 కోట్లు. నువ్వు మళ్ళీ అక్కడికే వస్తున్నావా? నేను అక్కడే ఉన్నానండి. నిన్ను ఎల్లరికని తెచ్చుకున్నప్పుడు అగ్రిమెంట్ రాయించుకున్నాను, మర్చిపోయావా? గుర్తుందండి. అందులో ఐశ్వర్య మ్యాటర్ లేదనుకుంటున్నాను. నా మాటలు మీకు కష్టం కలిగిస్తున్నాయని నాకు తెలుసు. కానీ ఐశ్వర్య కష్టాల్లో ఉంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. అంటే ఐశ్వర్య కనిపిస్తే నేను 100 కోట్లు కట్టి తీరాలంటావు? సరే, నీకు నచ్చినట్టే చేద్దాం. ముందు ఐశ్వర్య ఎక్కడుందో వెతికి పట్టుకో. ఆ తర్వాత 100 కోట్ల సంగతి ఆలోచిద్దాంలే. ఇప్పుడు ఐశ్వర్య గతం మర్చిపోయి రూపం మారిపోయి నా అధీనంలోనే ఉంది. ఇంతకాలం ఐశ్వర్య నీ కళ్ళ ముందే ఉన్నా తెలుసుకోలేకపోయావు. ఇక ముందు మాత్రం ఎలా తెలుసుకుంటావులే? నువ్వు ఎక్కడున్నావు ఐశ్వర్య? నిన్ను ఎలా పట్టుకోవాలి? అయ్యయ్యో, ఈ పనులన్నీ నీకెందుకమ్మా? నువ్వు ఇట్రా, నేను చేస్తానుగా. పర్వాలేదు, నేను చేస్తాను. ధనుంజయరావు గారు ఈ పనులు నీతో చేయించొద్దన్నారమ్మా. నన్ను ఇక్కడ పెట్టింది నీతో పనులు చేయించడానికి కాదు. ఇలాంటి చిన్న చిన్న పనులైనా చేయకపోతే నాకు బోర్ కొడుతుంది రంగమ్మ. బోరు కొడితే టీవీ చూడమ్మా, లేకపోతే ఏదైనా పుస్తకం చదువుకో. ఏంటి అలా చూస్తావు? నీకు చదువు రాదా? సరే, నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో, నేను వచ్చి జడ వేస్తాను. వెళ్ళమ్మా. నిన్ను చూస్తుంటే నాకు చాలా కావాల్సిందల్లా అనిపిస్తున్నావు. నువ్వు ఎవరో, ఇక్కడ ఎందుకుంటున్నావో, నీ వివరాలు ఏమీ అడగకూడదు, తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చెయ్యకూడదు అని నాకు ధనుంజయరావు గారు కండిషన్ పెట్టారు. అందుకే నీ విషయంలో మౌనంగా ఉండిపోతున్నాను. ఆంధ్రావనికి స్వాగతం. ఇక ఈనాటి ముఖ్యాంశాలు. ఉపకార వేతనాలు బోధనా రుసుముల పథకంలో సీనియర్ విద్యార్థుల ఆన్లైన్ దరఖాస్తు గడువు పెంచాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. రాష్ట్రంలోని మహిళా సమాఖ్యలకు సూక్ష్మరుణ సంస్థల నుండి విముక్తి కల్పించేందుకు బ్యాంకర్స్ తీసుకోమ్మా. నీకు శ్రమ పెడుతున్నాను. నీకు మొహమాటం మరీ ఎక్కువలా ఉంది తల్లి. మా ఐశ్వర్య తల్లి కూడా అచ్చు నీలాగే ఆలోచించేది. రంగమ్మ, ఏంటి ఆలోచిస్తున్నా? అబ్బే ఏమీ లేదమ్మా. ఉండమ్మా, నీకు తల దువ్వి జడ వేస్తాను. నేను వేసుకుంటాను. నాకంటే వయసులో చాలా పెద్దదానివైన నీతో నాకు పనులు చేయించుకోవటం అస్సలు ఇష్టం ఉండడం లేదు. ఇప్పుడు నువ్వు నాకు చేస్తున్న పనులన్నీ
నేను ధనంజయరావు గారింట్లో చేసిన పనులే తెలుసా? ఏమో ఆ సంగతి నాకు తెలియదమ్మా. నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోమని ధనంజయరావు గారు నాతో చెప్పారు. ఆయనకి నేనంటే చాలా అభిమానం. నన్ను ఆయన సొంత కూతుర్లా చూసుకుంటారు. నిజంగా ఆయన దేవుడు రంగమ్మ. అలాంటి మనిషి అండ ఉండటం నిజంగా నీ అదృష్టం. ఉందమ్మా, దువ్వెని తెచ్చి జడవేస్తాను. Relatives scored makeshift morgues in the Cambodian capital on Tuesday after nearly 380 revelers. Prime Minister Hun Sen described the disaster as Cambodia's worst tragedy faced when said numbers still going up. Exuberant festival were seen crossing the bridge to reach an island. Food stalls and ice sculptures before the crowd rush of human bodies. Breaking news. The government of Brazil warns the people to be alert as there are possibilities of earthquake in Brazil of a tsunami occurring which could lead to huge losses to the country and loss of valuable ఇంగ్లీష్ lives, ఛానల్ leading to పెట్టావేంటమ్మా? thousands of deaths. Precautionary measures are being taken by the government to avoid అది మనకు అర్థమవుతుందా ఏంటి? ఏదైనా తెలుగు ఛానల్ పెట్టమ్మా. నాకు ఇంగ్లీష్ అర్థం అవుతుంది. బ్రెజిల్లో భూకంపం వచ్చే సూచనలున్నాయని, ప్రజల్ని అలర్ట్గా ఉండమని అక్కడ గవర్నమెంట్ వార్నింగ్ ఇస్తోందట. నీకు ఇంగ్లీష్ అర్థం అవుతుందా అమ్మా? ఈ భూకంపం గాని వస్తే పెద్ద సునామీగా మారి కొన్ని వేల మంది చచ్చిపోతారు. అమ్మా అక్షయమ్మా, అలాంటి భూకంపాలు గాని వస్తే అమ్మా అమ్మా ఇప్పటి వరకు నువ్వు ఏదో లోకంలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నావమ్మా. నీకు టీవీలో వస్తున్న ఇంగ్లీష్ కూడా అర్థమవుతుందా? అవును రంగమ్మ, నాకు ఇంగ్లీష్ అర్థం అవుతుంది. నువ్వేం చదువుకున్నావు? జడేస్తున్నానుండమ్మా. ఇప్పుడొద్దు, తలనొప్పిగా ఉంది. అక్షయమ్మకి ఏమైంది? ఏంటలా ఉన్నావు? ఇందాకటి నుంచి ఏం మాట్లాడకుండా అలా టెన్షన్గా ఉన్నావు. మళ్ళీ అక్షయ్ గురించి ఏమైనా తెలిసిందా? లేదనిత, ఐశ్వర్య గురించి తెలిసి తట్టుకోలేకపోతున్నాను. ఇన్ని రోజులు నీ మాట నమ్మలేదు. నీతో ఫోన్ చేస్తే అనుమానపడ్డానే కానీ ఐశ్వర్య విషయంలో అన్యాయం జరిగిందని ఖచ్చితంగా తెలిసిపోయింది. ఐశ్వర్య గురించి ఏం తెలిసిందో చెప్పు సూర్య. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అసలు అర్థం కావటం లేదు. ఐశ్వర్య లాగా నీతో వచ్చి సేల్ డీడ్ మీద సంతకాలు పెట్టడం నిజమే అనిత. నాకు మేనేజర్ మూర్తి చెప్పారు. ఐశ్వర్య గారి ఆస్తి కూడా ఆమెకు తెలియకుండా సంతోష్ నీతితో సంతకాలు పెట్టించి అమ్మేశాడు. అంటే మీ మామగారు ఈ విషయం తెలిసి కూడా నీతో అబద్ధం చెప్పారన్నమాట. అసలు నువ్వెందుకు కోరుకున్నావు? నేను ఇప్పుడే వెళ్ళి ఆయన సంగతి తెలుస్తాను. ఆగనిత, నేను ఆగను సూర్య. ఇన్ని రోజులు ఏ ఆధారం లేదు కదా అని ఏమీ చేయలేకపోయాం. ఇప్పుడు ఇంత నిజం తెలిసిన తర్వాత ఆ పెద్ద మనిషిని వదిలిపెట్టాలా? ఆయన నిజ స్వరూపం అందరికీ తెలియాల్సిందే. ఈ విషయంలో నేను మీ మామగారని కూడా చూడను. నేను చెప్పేది విను. ఐశ్వర్య విషయం తెలిసి నేను నీకన్నా ఎక్కువ ఆవేశంగానే ఆయన నిలదీశాను. ఇంత పెద్ద గొడవే జరిగింది. అలా అని ఇప్పుడు ఆయన మీద యాక్షన్ తీసుకోకుండా ఉండిపోవాలా? అలా చేస్తే ఐశ్వర్యకి న్యాయం జరుగుతుందా? నువ్వు ఆవేశపడకుండా నేను చెప్పేది వినంత. ఐశ్వర్యకి అన్యాయం జరిగితే నేను మాత్రం ఊరుకుంటానా? మా మామగారు కూడా ఈ డీల్ జరిగిన తర్వాతే నీతి సంతోషాల విషయం తెలిసిందట. ఆ తర్వాత ఆయన తప్పును కప్పిపుచ్చుకోవడానికి, తన పరువును కాపాడుకోవడం కోసం ఈ విషయం ఎవరికి చెప్పకుండా అలాగే దాచేశారట. తన పరువు కోసం ఐశ్వర్యకి అన్యాయం చేస్తాడా? నీకు బాధగా అనిపించట్లేదా? ఐశ్వర్య విషయంలో నాకు బాధగానే ఉంది. కోట్లకు వారసురాలైన ఐశ్వర్య ఈ రోజు పిచ్చిదానిలా ఎక్కడుందో ఏం చేస్తుందో అని అనుక్షణం నేను ఆలోచిస్తూనే ఉన్నాను. అలా ఆలోచించి న్యాయం చేయగలవా? తప్పకుండా చేస్తాను. నీకు విషయం తెలుసా అనిత? ఇప్పటికైనా మా మామగారికి ఐశ్వర్య కనిపిస్తే
తనకి రావాల్సిన 100 కోట్లు ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు. ఈ విషయం నేను అసలు నమ్మను సూర్య. ఐశ్వర్యకి తిరిగి 100 కోట్లు ఇస్తానని మీ మామగారు అన్నారంటే దీని వెనక పెద్ద కారణం ఏదో ఉండే ఉంటుంది. అవును సూర్య, ఐశ్వర్య మనకు దొరకదని ఆయనకు ఖచ్చితంగా తెలుసు. అందుకే డబ్బు వెనక్కిస్తాను, న్యాయం చేస్తానని ధైర్యంగా అంటున్నాడు. అసలు నాకు తెలిసి ఐశ్వర్య ఎక్కడుందో ఆయనకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అలా అని ఎందుకు అనుకుంటున్నావు? లేకపోతే ఏంటి, నిజంగా ఆయనకు అంత మంచి మనసే ఉంటే ఐశ్వర్యకి ఎప్పుడో న్యాయం చేసేవాడు. కానీ ఐశ్వర్య విషయం నీకు తెలిసే వరకు ఆయన మౌనంగా ఉన్నారంటే ఇంకా ఆయన మాటలు నువ్వు నవ్వుతున్నావా? నువ్వేమైనా అనుకో సూర్య, సూటు బూటు వేసుకుని సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్నావు. నెంబర్ 1 క్రిమినల్ మీ మామగారు. ఐశ్వర్యకి ఇంత అన్యాయం చేసి అంత ధైర్యంగా ఉన్నాడంటే అసలు ఐశ్వర్యం భూమి మీద ఉంచాడా లేక పైకి పంపించేశాడని నా అనుమానం. చాలే ఆపనిత, మరీ ఇంత అనుమానం కూడా పనికిరాదు. సరే, మా మామగారి విషయం పక్కన పెట్టు. అసలు ఐశ్వర్య ఎక్కడుందో తెలిస్తే ఆ 100 కోట్లు తనకి ఎందుకు ఇవ్వరో మనం అప్పుడు ఆలోచిద్దాం. ముందు మనం ఐశ్వర్యం పట్టుకునే పనిలో ఉండాలి. అసలు మీ మామగారు గురించి ఇంకో విషయం కూడా అర్థం కావటం లేదు. ఒకవైపు కోట్లు రావాల్సిన ఐశ్వర్యకి అన్యాయం చేసి మరోవైపు ఏ సంబంధం లేని పని మనిషి అక్షయ్కు ప్లాస్టిక్ సర్జరీ చేయించి లక్షలు ఖర్చు పెట్టాడు. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఏం లేదు, ప్లాస్టిక్ సర్జరీ జరిగి అక్షయ్ రూపం మారిపోయింది కదా. ఒకవేళ అక్షయ్ ఐశ్వర్య అని నా అనుమానం. మీ మామగారి గురించి తెలిసిన తర్వాత ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి. ఇల్లరిక విషయంలో నీ చేత అగ్రిమెంట్ చేయించుకోవడం, అలాగే అక్షయ్కు ప్లాస్టిక్ సర్జరీ చేయించడం, నిన్న అక్షయ్ని ఇంటి నుంచి తీసుకెళ్లి ఎక్కడో పెట్టి తెలియదు అనడం, ఇవన్నీ క్రిమినల్ ఆలోచనలే. అందుకే అక్షయ్ విషయంలో కూడా నాకు అనుమానంగానే ఉంది. దీనికి తోడు వాళ్ళ ఫ్రెండ్ శంకర్రావు ఒకడు, ఇద్దరు గుంట నక్కలా మాట్లాడుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అందుకే ఐశ్వర్య విషయంలో శంకర్రావు కూడా నిజం చెప్పలేదు. అక్షయ్ ఐశ్వర్యని నాకు అనిపిస్తుంది. ఈ ఒక్క విషయంలో మాత్రం నేను అక్షయ్ ఐశ్వర్య ఒక కాదని ఖచ్చితంగా చెప్పగలను. అది కూడా మా ఇంట్లో వాళ్ళు చెప్పారు కాబట్టి నమ్ముతున్నాను. సరే సూర్య, ఒకసారి మళ్ళీ అక్షయ్ విషయం మీ వాళ్ళని అడిగి తెలుసుకో. ఇప్పుడు నేను అక్షయ్ ప్లాస్టిక్ సర్జరీ గురించి ఆరా తీస్తాను. ఇంతకీ సర్జరీ ఎక్కడ జరిగింది? విజయ హాస్పిటల్. డాక్టర్ రాజేందర్ గారిని ఉంటారు. ఆయన కలిస్తే నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. సరే, వస్తాను సూర్య. అక్షయ్ సర్జరీ విషయంలో కూడా ఏదైనా మిస్టరీ ఉందా? సూర్య వచ్చినట్టున్నాడు. నాన్నా, సూర్య, ఇంట్లోకి వెళ్దాం రండి. ఇప్పటి వరకు నీ గురించే మాట్లాడుకుంటున్నావురా. నా ఇల్లరికం గురించే కదా. దాని గురించే మేము మర్చిపోయే ప్రయత్నంలో ఉన్నాంరా. కానీ ధనుష్ ప్రవర్తనే మాకు అంతుపట్టకుండా ఉంది. ఏం చేస్తున్నాడు? ఏముంది, ఎప్పట్లా మామూలే. వాడి కష్టపడకుండా అడ్డదారిలో డబ్బులు రావాలి, జల్సాలు చెయ్యాలి. సరే, వాడితో నేను మాట్లాడతాను.
రండి లోపలికి వెళ్దాం. మంచినీళ్ళు తాగరా. సూర్య కాఫీ తీసుకురామా. అలాగే నాన్న. ఇప్పుడేమవుద్దక్క, రా నువ్వు కూడా కూర్చో. కాసేపు అందరితో మాట్లాడి వెళ్తాను. ధనుష్ సంజయ్ ఇంట్లోనే ఉన్నారు కదా? ఉన్నారు, ఉండి పిలుస్తాను. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్న? పర్వాలేదురా, బాగానే ఉంది. అన్నయ్య బాగున్నావా? నేను బాగున్నాను, కానీ నువ్వు ఎలా ఉన్నావురా? బాగున్నానన్నయ్య. బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుకుంటున్నానన్నయ్య. ధనుష్ ఇలా రారా. పర్లేదులే, చెప్పు. ధనుష్, ఏంటో చెప్పు. నా ఇల్లరిక మ్యాటర్ నువ్వు ఇంకా మర్చిపోయినట్టు లేవు. మన ఇంట్లో వాళ్ళందరూ నిన్నేం అనలేక కాము కూరుకుంటున్నారు, కానీ నువ్వు చేసిన పని మర్చిపోయాదా? ఇక ఆ విషయం గురించి వదిలేరా ప్లీజ్. ఏం చేస్తాం, మాకు అంతకంటే మార్గం లేదు కదా. సరే అలాగే అనుకో. నువ్వు ఈ మధ్య సరిగా ఉండటం లేదంటున్నారు. ఎవరు చెప్పారు నీకు ఈ విషయం? అదిగో నీకు ఆ కోపమే వద్దంటున్నాను. మాట్లాడితే చాలు ఒంటికాల మీద లేచిపోతున్నాడు. సూర్య వచ్చాడు కదా అని మళ్ళీ మొదలు పెట్టారా మీ గోల? సూర్య ఏంట్రా? సూర్య అన్నయ్య. అన్నయ్యేలే. చూడరా వాడు పొగరు. మీరు ఊరుకోండి, నేను మాట్లాడతాను కదా. చూడు ధనుష్, నేను ఇల్లరికం వెళ్ళానన్న మాట, కానీ నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అది తీర్చడం నేను ముందుంటానురా. మనిషి మంచిగా మారడానికి చాలా రోజులు పట్టచ్చు, చెడ్డగా మారడానికి ఒక్క క్షణం చాలరా. ఇప్పుడు నువ్వు చెడ్డగా మారిపోయే పరిస్థితిలో ఉన్నావు. దయచేసి ఆ దారిలోకి వెళ్ళకరా. నేను డబ్బున్న ఇంటికి ఇల్లరికం అల్లుడుగా వెళ్ళిపోయానని చాలా సుఖపడిపోతాను అనుకోకురా. నాకున్న కష్టాలు నాకు ఉన్నాయి. డబ్బుతోనే సుఖం దొరుకుతుంది అనుకుంటే అందరూ డబ్బుతో సుఖాన్ని కొనుక్కునేవాళ్ళరా. నువ్వు ఈ ఇంటి బాధ్యతలు మోయనవసరం లేదురా. ఇంట్లో వాళ్ళకి భారం కాకుండా ఉంటే చాలు. మంచిగా ఉండమని నీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, అయినా నీ ప్రవర్తన మార్పు రాలేదు. ఇక నుంచైనా మంచిగా ఉండమని నీకు చేతులెత్తి మొక్కుతున్నాను రా. ధనుష్ పూర్తిగా చెడిపోయాడ్రా. వాడు మంచిగా మారడం అనేది ఒక్క రోజులోనో ఒకరు చెప్తేనో జరిగే పని కాదు. అవును సూర్య, వాడిని మంచిగా మార్చడం కంటే వాడింతేనని మనం మొండిగా మారటం తేలికేమో. ఏదో ఒక రోజు వాడే మంచిగా మారతాడులే గాని ప్రస్తుతానికి వాడి గొడవ వదిలేయండి. ఏమ్మా సంజయ్, ధనుష్ కాలేజీకైనా సరిగ్గా వస్తున్నాడా? వస్తాడు, కానీ ఈ మధ్య ఎక్కువగా యాబ్సెంట్ అవుతున్నాడు. అలాగా, సరే నువ్వు వెళ్ళి చదువుకో అమ్మా. నేను అమ్మ నాన్నతో మాట్లాడతాను. అలాగే అన్నయ్య. అక్షయ్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికైనా ఏ నిర్ణయం తీసుకున్నావో చెప్పరా. అవును, నువ్వు చెప్పింది నిజమే. సర్జరీ విషయం బయటపడితే చాలా ప్రమాదం. అందుకే అక్షయ్ని చంపేస్తాను.